కోవిడ్లో షూన్ వీసాని తీసుకుని ఎంతమంది మోసపోతున్నారో నీకు తెలుసా? అలాగ మోసపోయి ఈరోజు ఇంటికి వెళ్తున్న వ్యక్తి అయితను. అసలు ఏం జరిగిందంటే 2016లో 4 లక్షల రూపాయలు ఇండియా డబ్బులు ఖర్చు పెట్టుకొని షూన్ వీసా తీసుకుని వచ్చాడు. కోవిడ్కి వచ్చిన తర్వాత అతను ఏజెన్సీ చేతిలో మోసపోయాడు. ఇతనిది షూన్ అయినప్పటికీ ఇతను ఎక్కడా ట్రాన్స్ఫర్ చేసుకోలేడు. ఎందుకంటే అతనిది కూరగాయల పంటల వీసా కాబట్టి, ఫార్మింగ్ వీసా కాబట్టి. ఇప్పుడు ఇంటికాడ తెచ్చిన అప్పు ఇంటికి పోలేని సిచ్యువేషన్. ప్రతి సంవత్సరం ఆ కామ 500 నుంచి 600 దినార్లు ఖర్చు అవుతుంది ఎక్స్టెండ్ చేసుకోవడానికి. వచ్చే జీతం ఏమో 180 నుంచి 200 ఉంటుంది. దాంట్లో రూమ్ ఖర్చు, తిండి ఖర్చు వచ్చేసి 60 దినార్లు వస్తుంది. ఇక ఈ 9 సంవత్సరాలు పడిన బాధ చాలు అనుకొని కువైట్ కి గుడ్ బై చెప్పే రోజు వచ్చేసింది అతనికి. ఈ విషయం తెలిసినప్పటి నుండి నేను మా కొలీగ్స్ కొంచెం డబ్బులు యాడ్ చేసుకుని అతనికి ఇవ్వడం జరిగింది. కోవిడ్ లో షూన్ వీసా అనేది తీసుకుని చాలా వీసాలే ఉంటాయి. ఈ వీసాల గురించి మీకు తెలియకుండా ఉంటే ఫుల్ వీడియో కావాలంటే ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇక ఉంటా, బాయ్.